శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదండి. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి వేయటానికి గాజుల మాల ఎలా తయారు చేయాలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో కనుక మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఈ గాజుల మాల తయారు చేయడానికి రెడ్ కలర్ గాజులు అలాగే గ్రీన్ కలర్ గాజులు రెండూ తీసుకున్నా అండి. అమ్మవారికి ఆకుపచ్చన్న ఎరుపన్న చాలా ఇష్టం కదా, అందుకని రెండు కలర్ గాజులు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే రెడ్ కానీ ఆకుపచ్చ కానీ ఏదో ఒకటే తీసుకోవచ్చు, లేదు సాదా గాజులైనా తీసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే 2 డజన్లు గ్రీన్ కలర్ గాజులు, 1 డజను రెడ్ కలర్ గాజులు అయితే తీసుకున్నా అండి. ఈ గాజుల మాల మనం తయారు చేసుకొని అమ్మవారికి నెలంతా అలంకరించుకోవచ్చు అండి. లేదంటే వరలక్ష్మి వ్రతం రోజు అలంకరించుకోవచ్చు, లేదంటే 4 శుక్రవారాలు అలంకరించుకోవచ్చు అండి. మన ఇష్టమైనట్టు మనం అమ్మవారిని అలంకరించుకోవచ్చు. ఇప్పుడు నేనైతే దారపు కండె తీసుకున్నాను. మీ దగ్గర దారపు కండె అవైలబుల్గా లేకపోతే ఊలు ఉంటుంది కదా, ఊలైనా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా సన్నటి లేసు ఉంటే డిజైన్ లేసు అదైనా తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ దారపు కండె ఎందుకు చూపించా అంటే మనందరికీ ఇంట్లో అందుబాటులో ఉండే దారపు కండె కదండి, కాబట్టి అదైతే తీసుకొని చూపిస్తున్నాను. నేను మొత్తము ఒక 10 పేటల దాకా అయితే నిలువుగా వేసుకొని బాగా లావుగా వచ్చిన తర్వాత అటు ఇటు 2 ముళ్ళు అయితే వేసుకున్నా అండి. వేసుకున్న తర్వాత మనం గాజుల మాల తయారు చేసేటప్పుడు మనం తీసుకున్న ఈ దారాన్ని పసుపులో ముంచి బాగా పసుపు అంతా అద్దిన తర్వాతే మనము గాజుల్ని మాలలాగా చేసుకోవాలండి. పసుపు అయితే ఖచ్చితంగా రాయాలి, ఎందుకంటే అమ్మవారికి అలంకరిస్తాం కదా. గాజులు తీసుకునేటప్పుడు ఓటుగా ఉన్న గాజులు అయితే తీసుకోకూడదండి. ఒక్కసారికి 2 సార్లు చెక్ చేసుకొని అయితే తీసుకోండి. ఇప్పుడు మనం దారంకి అటు ఇటు 2 వైపులో ముళ్ళు వేసేసుకున్నాం కదా, దారము అటు ఇటు ఎగిరిపోకుండా ఉంటుందని చెప్పి నేను అటు ఇటు 2 వైపు ముళ్ళు వేసాను. ఫస్ట్ మనం ఒక గాజు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు దారం పెట్టి ఇట్లా గట్టిగా ముడేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ గాజు లూజ్గా ఉందనుకోండి, మనం తర్వాత తీసుకున్న గాజులన్నీ లూజ్ అయిపోతాయి. అందుకని ఫస్ట్ గాజుకి మనం గట్టిగా ముడివేసుకొని తర్వాత 1 బై 1 గాజు అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు 2వ గాజు పెట్టుకొని పైనుంచి అయితే ఇట్లా లోపలికి అనుకోవాలండి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం అల్లేటప్పుడు మరీ బిగుతుగా లాక్కొని అల్లుకోకూడదు. బిగుతుగా లాక్కొని అల్లుకున్నామంటే గాజు పక్కన వచ్చేసి కరెక్ట్గా గాజులు మాల్లాగా అయితే కనిపించదు. వీడియోలో చూపిస్తున్నట్టు గాజుని ఒకదాని తర్వాత ఒకటి అయితే కలుపుకొని కొంచెం ముడి ఒకటి కింద పైన వచ్చేటట్టు అయితే చూసుకొని వేసుకోవాలండి. మనం ఎక్కడైనా వరుసగా ముడులు వేసుకుంటూ వచ్చామంటే గాజుల మాల కరెక్ట్గా మాల్లాగా అయితే రాదు, అన్నీ పక్కన అతుక్కున్నట్టు కనిపిస్తాయి. కాబట్టి మనము ఇక్కడ ముడి వేసుకునేటప్పుడు గాజుని కలుపుకొని కొంచెం పైకి అయితే వేసుకోవాలి. మనం అమ్మవారికి అలంకరించిన ఈ మాలని 1 మంత్ తర్వాత మనం ఏం చేయాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఈ గాజులన్నీ తీసేసుకొని మనమే వేసుకోవచ్చు, లేదంటే అమ్మవారికి వేసి వరలక్ష్మి వ్రతం రోజు వచ్చిన ముత్తైదువులకి మనం పండు తాంబూలంలో పెట్టైనా ఇవ్వచ్చు, లేకపోతే ఎవరైనా పెద్ద ముత్తైదువులు ఉంటారు కదా, అంటే కొంచెం ఏజ్ 60 అలాగే 40, 45, 50 ఇట్లాగా ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైనా కూడా ఈ గాజులు ఇవ్వచ్చు. లేదు అనుకుంటే మనమే రోజువారీ గాజుల కింద అయినా అమ్మవారికి పెట్టాం కదా, చాలా మంచిది. కాబట్టి మనమైనా ఈ గాజులు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మాల అందంగా కనిపించాలని ఆకుపచ్చ ఎరుపు అయితే తీసుకున్నా అండి. మీరు కావాలనుకుంటే ఓన్లీ ఎరుపు గాజులే తీసుకోవచ్చు, లేదా ఓన్లీ ఆకుపచ్చ గాజులే తీసుకోవచ్చండి. అమ్మవారికి ఈ 2 కలర్స్ అంటే చాలా ఇష్టం, ఆకుపచ్చ అలాగే ఎరుపు. కాబట్టి మనం గాజులు తీసుకునేవి కూడా ఎరుపు ఆకుపచ్చ అయితే చాలా మంచిది. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ గాజుల మాల మనం స్వయంగా మన చేతులతో చేసి వేసామంటే అమ్మవారు మన పసుపు కుంకాలని చాలా చల్లగా చూస్తుందండి. కాబట్టి అందరూ ట్రై చేయండి. నేను చూపించినట్టు కష్టం అనుకుంటాము, చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు ముడి వేసేటప్పుడు గాజుని దగ్గరగా లాగేసుకొని టైట్గా వేస్తే గాజులన్నీ బాగా దగ్గరికి వచ్చేసి ఒక దగ్గర ఉంటాయండి. అదే మనం గాజుల మాల చేసేటప్పుడు కొంచెం లూజ్గా చేసుకున్నాం అనుకోండి, మనం మాల చూసారు కదా ఒకదాని తర్వాత ఒకటి ఎంత బాగా వచ్చిందో. కాబట్టి అటు ఇటు కట్ చేసి మాలని అమ్మవారికి 2వ శుక్రవారం రోజు అలంకరించామంటే చాలా మంచిదండి. కాబట్టి అందరూ ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వేరే వాళ్ళకు కూడా ఖచ్చితంగా షేర్
షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.